అర్థమవుతాయా? ఈ మాటలు ఆయనకైతే అర్థం కావు. ఆయన్ని డైరెక్షన్లో నడిపించాల్సినటువంటి వారు తల్లిదండ్రులు. మీరు తెలుసుకోవాలి ఈ మాటలో. ధన్యుడు, నీ ఏర్పరచుకున్నవాడు ధన్యుడు, నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములో మేము మేలు చేత మేము తృప్తి పొందుదము. చూడు ఎలా తృప్తి పొందాలా. తృప్తి పొందటానికి కొన్ని కారణాలు ఖచ్చితంగా బైబిల్ గ్రంథంలో రాసి పెట్టాడు, పరిశుద్ధాత్మదేవుడు రాయించి పెట్టాడు. 128వ దావీదు కీర్తనలో ఏముండే అవి చూడండి. మొదటి వచనంలో ఉంది తృప్తి ఎలా ఉంటుంది. తృప్తి కలగాలంటే 128వ దావీదు కీర్తన, యెహోవా యందు భయభక్తులు కలిగి ధన్యులు, మీరు నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము అనుభవిస్తావు. రైంది ఇది. నువ్వు అనుభవిస్తావు. నెక్స్ట్, నువ్వు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నీకు మేలు కలిగింది, నువ్వు ధన్యుడువు, నీకు మేలు కలిగింది. మేలేంటి? మీ పేరేంటి సిస్టర్? మీ పేరు అమ్మా? రమాదేవిని దేవుడు రైన్కి దేవుడు ఏర్పాటు చేశాడు. అవునా? ఏమైంది? ఈ మేలు నీ లోగిట ఇప్పుడు ఒక్కడగా ఉన్నటువంటి రమాదేవిని దేవుడు ఏర్పాటు చేశాడు. అందుకే ఆయన ఆర్ఆర్ షాప్ పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రైన్ అండ్ రమాదేవి, ఒక్కడుగా ఉన్నటువంటి రైన్కి రమాదేవిని దేవుడు ఏర్పాటు చేశాడు. తన ప్రక్కటెముకలో ఎముక అనమాట. తన శరీరంలో శరీరం ఏర్పాటు చేసినటువంటి రైన్ తన లోగిట తన భార్య అయినటువంటి రమాదేవిని ఏం చేశాడు దేవుడు? ఫలించు ద్రాక్ష వలె ఉంచాడు. అమ్మా, ఫలించావు? నువ్వు ఫలించావా? ఫలించట్లేదంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఫలించు ద్రాక్ష వలె ఉండను. అందుకనే 127వ దావీదు కీర్తనలో ఏముందంటే 3వ వచనంలో కుమారులు, అది చూడండి, కుమారులు. ఇప్పుడు దేవుడు మీకు కుమారులు ఇచ్చాడు. యెహోవా ఇచ్చు మీకు ఇది కుమారులు. ఎవరంట? స్వాస్థ్యం అంటే ఏంది? సొత్తు. మీ ఇద్దరు, అమ్మ రమాదేవి, నా సొత్తు నా కొడుకు. అవునా? చెప్పుకోగలిగిన మాట అంతేనా కదా? నా సొత్తు. దేవుడు తన లోగిట నువ్వు ఫలించావు, మీకు ఏం జరిగింది? సొత్తును దేవుడు అనుగ్రహించాడు. అక్కడ యెహోవా గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. ఈ బహుమానం మరి ఎవరు ఈ భూప్రపంచంలో ఇవ్వలేరు. అది కేవలం దేవుడు ఇవ్వాల్సిందే. అవునా కదా? కేవలం దేవుడు. కానీ అలాంటి దేవుడు మీకు అనుగ్రహించాడు. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు